ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కావేరీ నది స్నానం యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. ఈ భూమిపై నివసించే ప్రజల్ని తరింపజేయటానికి ఆ మహాశివుడు నదుల్ని అక్కడక్కడ తన క్షేత్రాలను సృష్టించాడు. కొన్ని క్షేత్రాలు స్వయంభువాలు, మరికొన్ని క్షేత్రాలు ఋషి యొక్క అనుష్ఠితాలు. నదీ సముద్ర తీరాల్లో అనేక క్షేత్రాలు ఉన్నాయి. గంగా తీరాన కాశీ మొదలైన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. నర్మదా నదిలో స్నానం చేస్తే దానాలు ఇస్తే కనుక విష్ణులోకం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ కావేరీ నది గురించి తెలుసుకుందాం. కావేరీ నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరీ నది ఉద్భవించింది. కూర్గు అనే ప్రాంతం ఈ నదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది కూర్గుకు పూరి అని కావేరీ ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని కూడా అంటారు. కావేరీ పుట్టే చోట ఒక చిన్న తొట్టి ఆకారంలో ఉంటుంది. ఈ తలక్కామేరీలో కావేరీ మాల్ పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తూ ఉంటారు. భక్తుల కోరిక తీర్చే ఇలవేల్పుగా కావేరీ మాత పేరు పొందింది. ఈ దేవతకి ప్రతి ఏటా శ్రావణ మాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది. దక్షిణ గంగగా పేరు పొందిన కావేరికి శింస, భవానీ అనే 2 ముఖ్య ఉపనదులు ఉన్నాయి. ఇవి కాకుండా కనక, మణిమధుర, హాళే, సాగరఘాట్, లక్ష్మణ తీర్థ, కాబిని కొండల, అమరావతి మొదలైనవన్నీ చిన్న పెద్ద మొత్తం కలిసి 50కి పైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి. వీటి వల్ల కావేరి వెడల్పు పెరిగి ప్రవహిస్తుంది. కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరిని పొన్ని అంటారు. పొన్ని అంటే ధాన్యం అని, బంగారు అని 2 అర్థాలు ఉన్నాయి. ఈ నది ధాన్య సమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండించేదని ఈ కావేరీ నదికి పేరు. కూర్గు కొండల్లో జన్మించి కొంత దూరం పర్వత సీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయ దిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశ వదిలి కిందన గల పల్లంలోకి శివసముద్రం వద్ద దూకుతుంది. అక్కడ కావేరి 2గా చీలుతుంది. ఈ 2 చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగుల కిందకి ఒక జలపాతంలో పడుతుంది. గగనచుక్కి అద్భుతంగా 90 కిలోమీటర్ల కొండ చర్యల్లో కావేరీ నది అలసట లేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి తంజావూరు జిల్లాలో అధిక శాతం ప్రవహించి కావేరి అక్కడి నుంచి మరికొంత దూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నది ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందాం. హిమాలయంలో పుట్టిన బ్రహ్మపుత్ర నది ప్రపంచంలో అతిపెద్ద నది. టిబెట్ పశ్చిమ భాగం ఓ కైలాస పర్వత శ్రేణుల్లో కల మానస సరోవరానికి కొద్ది దూరాన ఉన్న పెద్ద మంచు ముద్ద ఉండి బ్రహ్మపుత్ర పుడుతుంది. అక్కడ దీని పేరు సాంగ్భో అంటే టిబెట్ భాషలో పానకం చేయునది అని అర్థం. అక్కడ నుండి బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి దిహాంగ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి అస్సాం చేరి బ్రహ్మపుత్ర లోహత్గా పేరు తెచ్చుకొని ఇక్కడ నుండి ప్రవహించి బంగ్లాదేశ్కి చేరి మేఘన, జమునలుగా పిలువబడుతూ దొలందా వద్ద గంగానదిలో కలిసి బంగాళాఖాతాన్ని చేరుకుంటుంది. బ్రహ్మపుత్ర నది పరమ పవిత్రమైందని, స్నానమాత్రంచే సకల పాపాలు పోతాయని, తీర్థాల్లోకెల్లా బ్రహ్మపుత్ర అమృతమైన తీర్థరాజమని, ఈ నదీ స్నానం నదీ తీరంలో ధ్యానం కానీ పూజలు కానీ పితృకర్మలు చేస్తే అవి 1,000,000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని యోగిని తంత్రం తెలియజేస్తోంది. భారతదేశంలో ప్రధానంగా అస్సాంలో ప్రవహిస్తుంది. అస్సామీ భాషలో ఈ నదికి లోహితా నది అని పేరు.
పురాణాల్లో పుష్కర తీర్థ ప్రస్తావన కనిపిస్తుంది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పదం పొందగోరి పుష్కర తీర్థ ప్రాంతం నుండి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడని, పుష్కర తీర్థంలోనే మేనక జలకాలాడుతూ విశ్వామిత్రుడు కనిపించిందని చెప్పబడింది. కాబట్టి బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భారతీయులు తెలుస్తూ ఉంటారు. భీమా నది ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందాం. ఈ భీమా నదిని భీమరది అని తామ్రపర్ణ అని పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో సహ్యపర్వత వరుసలో ఈ భీమా నది ఉద్భవించింది. ఈ నది ప్రస్తావన మత్స్య, బ్రహ్మ, వామన, బ్రహ్మాండ, శివవాయు, కూర్మ పురాణాల్లో, రామాయణ భారతాల్లోనూ ఈ నది ప్రస్తావన ఉంది. ఈ భీమా నదికి పెక్కు ఉపనదులు ఉన్నాయి. భీమశంకర క్షేత్రం పక్కన భీమగిరి అనే సన్నని లోయ గుండా ప్రవహించి పింపరిగాం వద్ద చేరి అక్కడ భామ అనే చిన్న నదిని తనలో కలుపుకుంటుంది. భీమా నదిలో కలిసే మరొక ఉపనది ఇంద్రాణి. ఇంద్రాణి దేహు అనే గ్రామం గుండా ప్రవహిస్తుంది. ఈ గ్రామంలోనే కవి భక్త తుకారం జన్మించింది. అక్కడి నుండి తులాపూర్ వద్ద భీమా నదిలో ఇంద్రాణి కలుస్తుంది. ఈ గోలను చిన్న నది భీమాలో కలుస్తుంది. భీమా నది ఆగ్నేయ దిశగా ప్రవహిస్తూ ముందుకు సాగి నరసింగపూర్ దగ్గర వీరా అనే మరొక నదితో సంగమిస్తుంది. ఇక్కడి నుంచి భీమా నది మరికొంత దూరం ప్రవహించి పండరీపురం చేరుతుంది. ఇక్కడ ఈ నది చంద్రభాగా నది అని పిలుస్తారు. ఇక్కడ ఆలయం పాండురంగస్వామి ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడున్న 11 స్నాన ఘట్టాలు అత్యంత పుణ్యప్రదమైనవి. ఇక్కడి నుంచి భీమా నది ఆగ్నేయంగా 10 మైళ్ళు ప్రవహించి స్కారలి వద్ద మాసా అనే చిన్న నదిని కలుపుకొని షోలాపూర్కి దక్షిణంగా ప్రవహిస్తుంది. ప్రవహించి చివరికి కర్ణాటక రాష్ట్రంలో రాయచూరుకు ఉత్తమంలోనే మహబూబ్నగర్ సరిహద్దులో కృష్ణా రైల్వే స్టేషన్ వద్ద కృష్ణానదికి ఉపనదిగా మారింది. కుంభకర్ణుని రెండో భార్య కర్కటి జన్మించిన భాముడనే రాక్షస సంహారం చేసిన ఈశ్వరుడు భీమశంకర్ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ లింగం కింద నుండి ఊరిన నీరు భీమా నది జన్మస్థానంగా మారింది. కాబట్టి ఈ భీమా నదిలో స్నానం చేసి తరించాలి. కాబట్టి బ్రహ్మపుత్ర నది, భీమా నది, కావేరీ నది చాలా పవిత్రమైన నదులు. వాటిలో పుష్కర స్నానాలు చేసి మనం తరించాలి. గురుడు తులారాశి యందు ప్రవేశిస్తే కావేరీ నదికి, గురుడు వృశ్చికంలో ప్రవేశిస్తే తామరపర్ణికి, గురుడు కుంభరాశిలో ప్రవేశిస్తే భీమా నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి ఆయా సమయాల్లో ఆ నదుల్లో స్నానం చేసి తరించాలి. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.